హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి నోటిఫికేషన్, అది కూడా టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి హెచ్సిఎల్ టెక్ కంపెనీ నుంచి అయితే తీసుకొచ్చాను గైస్. సో ఇది వచ్చేసరికి మీకు మంచి జాబ్స్ అనమాట. ఇవి వర్క్ చేయడానికి కూడా ల్యాప్టాప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పర్ మంత్ 35K వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 4.5, 3.8 అలా అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఎలాంటి ఫీజు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో వీడియో ఎండ్ వరకు చూసి అయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకుంటారు అనమాట. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇలా ఒక మైక్రోసాఫ్ట్ ఫామ్ అయితే మనకి ఇచ్చారనమాట. ఈ హెచ్సిఎల్ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అయితే ఉంటారు కదా, వాళ్ళైతే మనకి లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేశారనమాట. సో దాని ద్వారా అయితే నాకు తెలుస్తుంది అనమాట ఈ జాబ్ అప్డేట్ వచ్చేసరికి. అది కూడా మీకు చూపిస్తాను. సో అసలు ఆ నోటిఫికేషన్ ఎలా ఉంది, సో ఏ ఎంప్లాయీ అప్డేట్ చేస్తారు అవి కూడా. సో ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీరు చూసుకోవచ్చు గైస్. హెచ్సిఎల్ టెక్ సర్వీస్ నౌ క్యాట్కి అయితే ప్రజెంట్ మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట హెచ్సిఎల్ కంపెనీ నుంచి, సర్వీస్ నౌ క్యాట్ అనే రోల్కి. సో ఇది వచ్చేసరికి ఎవరు ఎలిజిబుల్ అంటే 2023-24 బ్యాచెస్ అనే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు బీటెక్ కానీ, బీఈ కానీ, సిఎస్, ఐటీ, త్రిబుల్ ఈసీఈ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ 23-24 బ్యాచెస్ అయితే మనకి అప్డేట్ చేశారు. మీకు 10th, 12thలో వచ్చేసరికి అండ్ గ్రాడ్యుయేషన్లో 70% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎలాంటి బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదు అనమాట. సర్వీస్ నౌ క్యాడ్ సర్టిఫికేషన్ ఆల్సో మ్యాండేటరీ అని అయితే మనకి ఇది మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి లొకేషన్ చూసుకుంటే మీకు నోయిడా అయితే ఉంటుందన్నమాట. మస్ట్ బీ రెడీ టు రీలొకేట్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఈ నోయిడా లొకేషన్కి రమ్మంటే అక్కడికి వెళ్ళి వర్క్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మీ నేమ్ అనేది ఫిల్ చేయాలి. మీ కంప్లీట్ నేమ్ అనమాట. మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉంటుంది కదా, సో అందులో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలా అయితే మెన్షన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ అప్డేట్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో కరెంట్గా జాబ్స్కి అప్లై చేయడానికి అదైతే ఇక్కడ ఇవ్వండి. సో పర్మనెంట్ సిటీ, మీ దగ్గరలో ఉన్న పర్మనెంట్ సిటీ ఏదైతే ఉందో అదైతే మెన్షన్ చేయండి. ఇక్కడ స్టేట్, ఏపీ అయితే ఏపీ, సో తెలంగాణ అయితే తెలంగాణ, ఇలా అయితే మెన్షన్ చేయండి మీ యొక్క స్టేట్. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్ అప్లికేషన్ నెంబర్. సో ఇది వచ్చేసరికి మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటుందని ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ లింక్ అని ఇచ్చారు కదా, సో ఇందులోకి వెళ్ళి అయితే మనం హెచ్సిఎల్ టెక్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఒక నెంబర్ అయితే వస్తుంది మనకి, ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడైతే మనం ఎంటర్ చేయాలి. సో అది కూడా చూద్దాం. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా అయితే అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే మనకి ఓపెన్ అవుతుంది ఈ లింక్, freshers.hcltech.com అనే దాంట్లో. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి రిజిస్టర్ అని ఉంది కదా, లాగిన్, రిజిస్టర్ 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం మీరు చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ నేము, మీ ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబరు, మొబైల్ నెంబర్కి తర్వాత ఓటీపీ అనేది వస్తుంది ఎంటర్ చేసిన తర్వాత నెంబరు. ఇక్కడ స్టేట్, సిటీ ఈ 2 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చా అయితే నాకు చూపిస్తుంది కదా ఒక క్యాప్చా, సో ఇదైతే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీకైతే వేరే చూపించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చెక్ బాక్స్ అయితే ఉంది కదా, సో ఇది క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయగలనే మన యొక్క రిజిస్ట్రేషన్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. అకౌంట్ అనేది హెచ్సిఎల్ టెక్ అఫీషియల్ వెబ్సైట్లో. సో నెక్స్ట్ ఆ నెంబర్ తీసుకెళ్ళి ఇందాకైతే మనకి ఉంది కదా ఫామ్, సో ఇక్కడైతే ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటామో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 10th%, 10thలో మీకు ఒకవేళ CGPA ఉన్నా కానీ దాన్ని పర్సంటేజ్లోకి మార్చుకొని ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ 12th కానీ డిప్లొమా కానీ చేస్తుంటే ఇంటర్ చదువుంటే 12th అనే దాంట్లోది మీరు అప్డేట్ చేయొచ్చు. డిప్లొమా చేస్తుంటే ఇక్కడ అప్డేట్ చేయొచ్చు అనమాట పర్సంటేజ్ వచ్చేసరికి. ఒకవేళ మీకు CGPA ఎలా ఉంటే అది కన్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, సో మీకు పర్సంటేజ్లోకి. నెక్స్ట్ వచ్చేసరికి హైయెస్ట్ క్వాలిఫికేషన్. సో మీరు పీజీ చేస్తే పీజీ అని ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఓన్లీ గ్రాడ్యుయేషన్ బీటెక్ చదువుంటే యూజీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఆప్షన్. నెక్స్ట్ సబ్మిట్, ఇక్కడ ఇంకా మనం ఎనేబుల్ చేసుకున్నాక కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. యూజీ కాలేజ్ నేమ్, మీ యొక్క బీటెక్ కాలేజ్ నేము, సో మీరు బీఈనా బీటెక్, సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుని 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
నెక్స్ట్ యూజీ డిగ్రీ స్పెషలైజేషన్, మీ స్పెషలైజేషన్ ఏంటో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సిఎస్సినా, ట్రిబులీనా, మెకానికల్ అలా. సో మీకు బీటెక్లో వచ్చిన పర్సంటేజ్, సో ఏ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 2023 వాళ్ళు అయితే ఇక్కడ అదర్ సెలెక్ట్ చేసుకోండి, 24 అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది పీజీ అనేది నాట్ మ్యాండేటరీ, ఓన్లీ స్టార్ మార్క్ ఉన్నవే మ్యాండేటరీ. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ క్యాడ్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అనివ్వండి, సో లేదంటే నో అనే ఆప్షన్ బటన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సో ఈ కంపెనీకి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో వీడియో స్టార్టింగ్లో వచ్చేసరికి మీకు లింక్డ్ఇన్లో సో హెచ్సిఎల్లో పనిచేసే ఎంప్లాయీ పోస్ట్ చేశారని చెప్పే కదా గైస్, అది ఇదే అనమాట. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. హెచ్సిఎల్ టెక్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీనే. సో ఈ ఫ్రెషర్ రిక్రూట్మెంట్ గురించి మనకి లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేశారనమాట. 23-24 బ్యాచెస్ బీఈ బీటెక్ ఆల్ బ్రాంచెస్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ రోల్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అయితే ఉంటుంది. సో వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఎనీవన్ ఇండియాలో ఏదో ఒక లొకేషన్ అయితే మీకు అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి. సో మీకు మస్ట్ అండ్ షుడ్గా 70% క్రైటీరియా అయితే ఉండాలన్నమాట. 10th ఇంటర్వ్యూ అండ్ అదేవిధంగా బీటెక్లో వచ్చేసరికి. సో ఇదనమాట రిజిస్ట్రేషన్ లింక్, మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మంచి ఆపర్చునిటీ గైస్ హెచ్సిఎల్ టెక్ నుంచి. సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.